పరిశుద్ధ గ్రంథములో నుంచి జకరియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు బిగ్గరగా చదవగలిగిన వారు చదవండి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒక వ్యక్తిని ఎలాగున మనం లేపుతామో అలాగున దూత అతనిని లేపి, నీకేం కనబడుచున్నదని జకర్యాను అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదమును, దీపస్తంభానికి 7 దీపాలు, ఆ దీపములకు 7 గొట్టములు నాకు కనబడుచున్నవి. మరియు 2 ఒలీవల చెట్లు దీపస్తంభానికి కుడివైపు 1, ఎడమ వైపు 1 కనబడుచున్నవని చెప్పాను. తల్లు పైకెత్తుదా. జకరియా ప్రవచన గ్రంథం. జకరియా యవన కాలములో 8 దర్శనాలను చూశాడు. చెప్పండి, ఎన్ని దర్శనాలు? దేవుని ద్వారా బయలుపడిన దర్శనాలు 8. దర్శనము ప్రార్థనలో మెలకువగా ఉన్నప్పుడు కలిగేది దర్శనం. యోసేపుకు వచ్చింది స్వప్నం, సొలొమోనుకు వచ్చింది స్వప్నం, నెబుకద్నెజరుకు వచ్చింది స్వప్నం. అంటే నిద్రలో ఉన్నప్పుడు కళ, మెలకువగా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనం. శ్రద్ధగా ఆలకించుదాం. జకర్యాకు కలిగిన 8 దర్శనములలో ఒక దర్శనం, ఒకటోది కాదు, 8లో ఒక దర్శనం మన చదువుతున్న 4వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. ఆ 4వ అధ్యాయములో 14 వచనాలు ఉన్నాయి. శ్రద్ధగా ఆలోకించుదాం. జకర్యాకు కలిగిన ఆ దర్శనములో దూత ఒక వ్యక్తిని నిద్రపోతున్నప్పుడు ఎలాగున లేపుతాం చెప్పండి? అలాగున దూత వచ్చి తనను లేపిందట. తనను దూత వచ్చి లేపింది. లేపి, అయ్యా నీకేం కనబడుతుంది అన్నప్పుడు ఆయన అంటున్నాడు, సువర్ణమయమైన దీపస్తంభం. సువర్ణము అంటే బంగారం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీకేం కనబడుతుంది? బంగారు దీపస్తంభం కనబడుతుంది. ఆ బంగారు దీపస్తంభం, ఆ స్తంభానికి 7 దీపాలు ఉన్నాయి. ఒక్కో దీపానికి 7 గొట్టములున్నాయి. అంతేకాదయ్యా, ఆ దీపస్తంభానికి కుడివైపున ఒక ఒలివ చెట్టు, ఎడమ వైపున ఒక ఒలివ చెట్లు, మొత్తానికి 2 ఒలివల చెట్లు నాకు కనబడ్డాయి. ఈ దర్శనాన్ని యవన కాలములో జకరియా అనబడేటువంటి వ్యక్తి చూచినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుకోవచ్చు. మంచిది. అయితే ఈ 10 వేల ఆరాధనలో ఆ దర్శనములో ఉన్నటువంటి భావం ఏమిటి అని ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. ఆ 4వ వచనం చదివి మనం ముందుకెళ్దాం వాక్య భాగాన్ని. నా ఏలినవాడా, ఇదేమిటి అని ఏంటయ్యా నాకు కనబడేది? నాతో మాట్లాడుచున్న దూతను అడిగితేని, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, చాలు తల్లు పైకెత్తుదాం. చదవబడినటువంటి వాక్య భాగం జకర్యాకు కలిగిన దర్శనం. బంగారు దీపస్తంభం కనబడుతూ ఉంది. దీపస్తంభము, అది కూడా బంగారు దీపస్తంభం. ఈ బంగారు దీపస్తంభం
దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది అంటే దేవుని ప్రజలైనటువంటి వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ బంగారు దీపస్తంభం దేవుని సంఘములో ఉన్న దేవుని బిడలైనటువంటి వారికి, దేవుని యొక్క ఆధీనములో భక్తి చేస్తున్న ఆత్మీయతలో ఉన్నటువంటి కుటుంబాలకు సాదృశ్యంగా మనము పోల్చి మాట్లాడుకోవచ్చు. బంగారు దీపస్తంభము ఎవరో కాదు, సాక్షాత్తు ఈ వాక్యం వింటున్న నీవే, ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నేనే, మనమే బంగారు దీపస్తంభమును మనము పోలి ఉన్నాం అని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆ విలువైనటువంటి మాటలు మనము శ్రద్ధగా నోట్ చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుదాం. లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము కొండ మీద ఉండేటువంటి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ, దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ, అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై, అది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దీపస్తంభము మీదనే పెట్టుదురు. అయిపోయినాయా? 16వ వచనం అయిపోయిందా? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు, పరలోకమందున మీ తండ్రిని మీ సత్క్రియల ద్వారా పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. గట్టిగా ప్రభు నామానికి చప్పట్లు కొడదాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే? సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన చుట్టూ చేరిన జన సమూహమైన ప్రజలతో చెప్తున్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. జకర్యాకి దర్శనములో దీప స్తంభం కనబడుతూ ఉంది. ఆ స్తంభము మీద 7 దీపాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే దీపస్తంభం. ఆ దీపస్తంభం మీద ఉన్నటువంటి వెలిగించేటువంటి దీపాలు. దైవజనుడైన పౌలు అంటాడు, ఆకాశమందు వెలిగించు జ్యోతుల వలె మీరు నేను కనుగొంటున్నాను. మనమే జ్యోతులం. అయితే ఈ పగటి వేళ ఆరాధనలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు దీపస్తంభమైనప్పుడు, దీపస్తంభము వెలుగు అని దేవుడు నిన్ను పోల్చినప్పుడు, నీ వెలుగు నీ ఉంటున్న చోట, మొట్టమొదట నీ ఇంట్లో, నీ గ్రామంలో, నీ వీధిలో, నీవు నివసించే ప్రాంతములో, ప్రజల మధ్యలో మీ వెలుగు ప్రకాశిస్తూ ఉందా? ప్రకాశిస్తూ ఉందా? బాధకరమైన విషయం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, మీరు దీపస్తంభం, ఆ దీపాన్ని వెలిగించి ఆ స్తంభాన్ని, ఆ వెలిగించిన దీపాన్ని కొంచెము కింద పెడితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? మీరు కరెంటు పోయిన తర్వాత ఒక క్యాండిల్, ఒక క్రొవ్వొత్తి లేదా ఒక దీపం వెలిగించిన తర్వాత వెలుగు రావటానికి ఒక ఎత్తున్నటువంటి ప్రదేశంలో లేదా వెలుగు వచ్చేటువంటి దానికి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరైనా కొంచెము కింద దీపం పెడతారా? కరెంటు పోయిందనుకోండి, ఈ బల్ల కింద దీపం పెడితే మనకు వెలుగు వస్తుందా? రాదు. బంగారు దీప స్తంభమును పోలిన ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలంటే, పర్వతము మీద కట్టబడిన పట్టణము అనేకులకు కనబడుతుంది, కనుమరుగు కాదు. కాబట్టి అలాగునే మనము కూడా మన వెలుగును మనమున్న ప్రజల మధ్యలో క్రీస్తు ద్వారా వెలిగించబడిన మన సత్క్రియలను ప్రకాశింపనివ్వాలి.
బంగారు దీపస్తంభాన్ని మనం పోలిని ఉన్నాం. ఈ రోజున చాలామంది వెలుగు మంచము కింద కొంచెము కింద పెట్టినట్లుగా ఉంది. వారికి భక్తి లేదా? ఉంది. వారికి దేవుడు అంటే ఇష్టం లేదా? ఇష్టమే. సహవాసం అంటే ఇష్టం లేదా? ఇష్టమే. ప్రార్థన జీవితం లేదా? ఉంది. మరి ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు చెప్పండి? ఎవరికైనా ఉపయోగమా? ఎవరికి ఉపయోగం? చిన్న మాట చెప్తా మీరు అర్థం చేసుకోవడానికి. ఓ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో షోకేస్లో కానీ బయట కనబడేటట్టుగా ఆ ఇంట్లో చక్కగా ఆడి పాడి లేక చదివిన వ్యక్తులకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్, విజేతలుగా వారికి ఇవ్వబడిన మెమెంటోస్, బహుమానం అన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? కనబడే చోట పెట్టుకుంటారు. వచ్చిన వెంటనే మెడల్స్ కనపడుతుంది. ఏంటి అన్నప్పుడు మావాడు పాస్ అయ్యాడు, ఫస్ట్ ర్యాంకులో మావాడు స్పోర్ట్స్లో గెలిచాడు, ఇదిగో ఈ బహుమానం, విజేతగా ఈ గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా అలాగున కనబడేటట్లుగా పెట్టుకుంటారు. అర్థం చేసుకుంటే దేవుని వాక్యాన్ని, ఒక వ్యక్తి తన పరుగు పందెములో గెలిచిన విజేతకు పొందిన బహుమానమును 10 మంది కనబడటానికి, ఇదిగో నేను గెలిచాను, నేను ఆడాను, నేను గెలిచాను, నేను ఒక విజేతను, నా విజయానికి సంకేతముగా ఇదిగో ఒక బహుమానం, అనేకులకు కనబడే విధముగా తన విజయానికి ప్రతిబింబముగా ఉన్న బహుమానమును కనబడేటట్లుగా పెట్టుకున్నప్పుడు, క్రీస్తు యేసు చేత వెలిగించబడిన సంఘం, క్రీస్తు రక్తముతో కొనబడిన సంఘం, కడగబడిన సంఘం, మీ వెలుగు మీ ప్రాంతములో మీ ఇంట ప్రకాశింపనీయుడి. ఈ రోజున నీ రక్షణ వెలుగును, నీవు కలిగిన దైవమును, ప్రభువును నువ్వేం చేయాలో తెలుసా? నీ ఇంట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం ఏం చేస్తున్నాం? కొంచెం కింద పెట్టాం. ఆ వ్యక్తి చక్కగా దర్జాగా మెడల్స్ అన్ని, మెమోంటోస్ అన్ని కూడా అందరికి కనబడేట్లుగా పెట్టుకున్నాడు. వెంటనే ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే అన్ని మెడల్స్ కనబడతా ఉంటాయి. నేనంటాను, వాటికంటే విలువైన రక్తముతో కడగబడి కొనబడిన దేవుని సంఘమైనటువంటి మనలను మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పిన యేసు ద్వారా మనము వెలిగించబడిన బంగారు దీప స్తంభము, ఆ దీపము వెలిగించేటువంటి స్తంభాన్ని ఎక్కడ పెట్టాలి? అనేకులకు వెలిగించే ప్రకాశమానముగా మనము కనబడాలి. కనబడుదుముగాక. మనుష్యుడు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున తండ్రిని మహిమపరచడానికి మీ వెలుగు ఏం కావాలి? ప్రకాశింపనివ్వాలి. మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి వస్తుంటే భయపడతాం. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని ఆలయానికి. ఎక్కడికి వెళ్తున్నావు? వేరే ఊరికి పోయేస్తలే అన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? మీ పరలోకపు తండ్రిని మహిమపరచడానికి నీ వెలుగు నువ్వు ఎక్కడ పెట్టావు? బల్ల కింద. ఏం ప్రయోజనం? వెలుగు ఎవరికి రావాలా? బల్లాకా నీకా? చెప్పండి. ఇంట నుండి వారందరికీ వెలుగు ఇవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? బంగారు దీప స్తంభము లాగా మనము వెలుగు ప్రకాశింపనివ్వాలి. అందుకే దైవ గ్రంథం లూకాసు వార్తలో 12వ అధ్యాయం ఓ మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ 35వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములో వెలుగుచుండనీయుడి, మీ దీపములను వెలుగుచుండనివ్వుడి. ఏం చేయాలి? మన దీపాలని వెలుగుచుండనివ్వాలి. మనం దీపస్తంభములం. మన ఊర్లో మనం ఎవరని చెప్పండి? దీపస్తంభాలం. మనల్ని దేవుడు ఏం చేశాడట? చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఏ వెలుగులోనికి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి మన వెలుగులను మనము ప్రకాశింపనివ్వాలి. మీరు నడుమును కట్టుకొనుడి, మీ వెలుగును, మీ దీపములను వెలిగింపనివ్వుడి. కానీ మనం ఏం చేస్తాము? కొంచెం క్రింద పెట్టిన వారిని పోలి ఉన్నాం. అయితే వాక్యం అంటుంది, లోకానికి వెలుగైన నీ ఇంటి వారికి నువ్వు వెలుగై, నీ గ్రామంలో రక్షించబడిన వ్యక్తిగా నీవు ఒక వెలుగు దీపస్తంభమై ఉన్నావు. దీపస్తంభమై ఉన్నావు. మనం ఈ రోజున ఒక క్రైస్తవుని ద్వారా ఒక వ్యక్తి వెలిగించబడినటువంటి వ్యక్తి ద్వారా మరొక వ్యక్తి ఈ వెలుగులోనికి రావాలంటే నీ వెలుగును 10 మందికి కనబడనివ్వాలి. ఈ వెలుగులోనికి రావాలి. మొట్టమొదట నీ ఇంటి వారు వెలుగులోనికి వచ్చేటట్లుగా మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నీ రక్షణని, నీ విశ్వాసాన్ని, నువ్వు కలిగిన సహవాసం, సంఘం, దేవుని నడిపింపు, దేవుని సంఘం, ఆ వెలుగును వెలిగింపనివ్వుడి అంటున్నాడు సువార్తికుడైన లూకా. ఒక ప్రశ్న, ఈరోజు మనం దీపస్తంభమై ఉన్నాం, అయితే వెలుగుతున్నామా? ఆ వెలిగించబడిన వెలుగు మన ఇంటి వారికి ఏమైనా వెలుగు కనబడుతుందా? మన ఊర్లో వాళ్ళకి ఆ వెలుగు కనబడుతుందా? మన ఉన్న చోట ప్రజలకి ఆ వెలుగును ప్రకాశింపనిస్తున్నామా? మీ సత్క్రియలను చూచి మీ పరలోకపు తండ్రిని వారు మహిమపరచాలంటే మీ వెలుగుని ఏం చేయాలి? ప్రకాశింపనివ్వాలి. అందుకే పౌలు కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రికలో చదువుకుందాం ఆ మాట. పౌలు అంటున్నాడు, 2వ అధ్యాయం 14 నుంచి 16. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అతి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. ప్రభు నామాన్ని గట్టిగా చప్పట్లు కొడదామా? జీవవాక్యమును చాటపట్టుకొని మనము లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నాము. మనము లోకానికి వెలుగై ఉన్నాము. జకర్యాకు కనబడుచున్నది బంగారు దీపస్తంభము. ఆ స్తంభము మీద 7 దీపాలున్నాయి. ఆ ఒక్కొక్క దీపానికి 7 గొట్టములు కనబడుచు ఉన్నాయి. ఆ యొక్క దీప స్తంభానికి కుడివైపు ఒక ఒలివ చెట్టు, ఎడమ వైపు ఒక ఒలివ చెట్లు. ఎవరో కాదు, మనమే. ఈరోజు మన వెలుగు మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో ప్రకాశింపనివ్వండి. దయచేసి మీరు చేస్తున్న భక్తి దాచుకోవద్దు. ఎందుకో ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దాచుకోవద్దు. నువ్వెవరో తెలుసా? యేసుతో వెలిగించబడినటువంటి వ్యక్తివి. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, పాపములో ఉన్నాం, మూర్ఖులైన వక్ర జనము మధ్యలో వెలిగించబడిన మనం జ్యోతుల వలె కనబడుతున్నామట. పగటి వేళ వెలుగునివ్వటానికి దేవుడు సూర్యుడిని కలిగిస్తే, రాత్రి వేళ వెలుగునివ్వటానికి దేవుడు చంద్రుడిని ఒక జ్యోతిగా నిర్మిస్తే, ఆ రెండు ఎవరికి కూడా ఇవని వెలుగైనటువంటి ప్రకాశమానం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను ప్రభు పిలుచుకున్నాడు. మనము లోకానికి వెలుగు అంటున్నాడు. పగలొస్తాడు ఈయన, రాత్రి ఉండడు, వెలుగునివ్వలేడు. రాత్రి వచ్చిన ఆయన పగలు వెలుగునివ్వలేడు. కానీ మనం నిత్యం మీ వెలుగును వెలిగింపనీయుడి. మనము లోకానికి వెలుగై ఉన్నాం. ఆ వెలుగు క్రీస్తు యేసు ద్వారా మనకు కలిగినది. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వెలుగు ఎవరి ద్వారా మనకు కలిగింది? అలాగనే మనము కూడా ఉండాలని దేవుని వాక్యం ప్రభు
చెప్పక నేను చెప్తున్నాడు. చదువుకుందాం. ఆయనలో జీవముండెను. మొదటి అధ్యాయం ఎన్నో వచనం? 4. ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి ఏం చేస్తుంది? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రతి మనుష్యుని ఏం చేస్తున్నాడు? వెలిగిస్తూ ఉన్నాడు. నిజమైన వెలుగు యేసయ్య. ఆ యేసయ్యను కలిగిన మనం కూడా లోకానికి ఏమై ఉన్నామట? వెలుగై ఉన్నాం. అంటే బంగారు దీపస్తంభం ఎవరో కాదు, మనమే. అయితే ఆ వెలిగించబడిన స్తంభం, ఆ దీపం కొంచెము క్రింద పెట్టక నువ్వేం చేయాలి? ఆత్మధైర్యముతో మనపూర్వకముగా చెప్పాలి, నేను యేసు చేత వెలిగించబడిన వాడును. ఆమేన్ చెబుదాం. యేసు నిజమైన వెలుగై ఉన్నాడు. ఈ లోకములోనికి వచ్చిన ఆయన ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుతూ ఉన్నాడు. లోకానికి మేము కూడా వెలుగై ఉన్నాం. మేము చీకటి వారము కాదు, వెలుగు సంబంధులము అని ఈ వెలుగును మనం ఏం చేయాలంటే ప్రకాశింపనివ్వాలి. అయితే ఇది ఒక కోణం. అయితే కాస్త ఈ భక్తి జీవితం ముందుకు కొనసాగుతున్నప్పుడు అదే యేసు ప్రభు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన, ఆయన నమ్మిన, ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మనము వెలుగు సంబంధులమయ్యాం, లోకానికి వెలుగై ఉన్నాం, బంగారు దీప స్తంభముగా మనము పిలువబడుతూ ఉన్నాం. అయితే ఒక క్రొత్త ఆజ్ఞను ప్రభు ఇచ్చాడు. ఒక క్రొత్త కోణంలో మన భక్తిని కాస్త మనపు త్రిప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం నిజంగా వెలిగించబడ్డామా, వెలుగు ఇవ్వలేకపోతున్నామా అనటానికి ఆ మాటను బట్టి ప్రభు నిర్ధారణ చేయటానికి మనతో మాట చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కాబట్టి అది ఆయన యందును మీ యందును సత్యమే. నోట్ చేసుకోవాలి. నేను వెలిగించబడ్డాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అభ్యంతర కారణం ఏదియో లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగ చేసెను కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లు పైకెత్తండి. ఈ వాక్యం విన్న తర్వాత మనం ఇంటికెళ్ళి నేను వెలుగును, వెలిగించబడ్డాను, నేనే వెలుగు అన్నాం అనుకో. ఇప్పుడు వాక్యం అని అంటుంది, నేను వెలుగులో ఉన్నాను అని అనుకునేవాడు సహోదరుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి?
సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. ఆయన చీకటిలో ఉన్నాన సంగతి తెలియక నేను ఎలుగును, నేను విశ్వాసిని, నేను ప్రభు బిడ్డను, నేను క్రిస్టియన్ను, నేను క్రైస్తవుని, నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఇవన్నీ ఎన్నో ఉంటాయి కదా ముందు వెనక. నేను ఆచారం ఆదివారం అనేది కూడా రాదు, మాంసం ఎక్కువ తిని. ఆదివారం చెప్పండి, ఆచారం అంటారు ఒక ఆమె. అందుకే మాంసం తక్కువ తినాలి, నోరు బాగా తిరగాలంటే. చెప్పండి ఏం చేయాలి, చెప్పండి. వద్దులే మళ్ళీ దాని పేరు అట్లు ఎగురుది ఎక్కువ. ఏదో ఒకటి మాంసం తక్కువ తినాలి, నోరు బాగా తిరుగుతుంది. వాక్యం చదివేటప్పుడు, పాట పాడేటప్పుడు మనను చూచి నేర్చుకోవాలి. అందరూ స్పష్టత ఉండాలి. నువ్వు మాట్లాడినా, ప్రార్థించినా, చదివి వినిపించిన. అయితే వాక్యం అంటుంది, నేను వెలుగులో ఉన్నాను అని ఎవరైనా అనుకుంటే నిర్ధారణ ఒకటే, సహోదరుని ప్రేమించేవాడు యేసయ్య చెప్పినట్లుగా వెలుగులో ఉన్నాడు. వెలుగు సంబంధి, జ్యోతికి లోకానికి ఆ యొక్క మూర్ఖులైన వక్రజనము మధ్యలో వెలిగించబడిన వాడు ఆకాశమందు జ్యోతి వలె కనబడుతున్నాడు. ఒకవేళ సహోదరుణ్ణి ద్వేషించేవాడైతే ప్రేమించకుండగా, ప్రేమ చూపకుండగా, పరామర్శించకుండగా, పలకరించకుండగా, ఇలాగున ఎవరైతే తోటి సహోదరులను, తోటి వారిని ప్రేమించారో, ద్వేషిస్తారో, వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. ఈ మాట వాస్తవానికి చాలా మందికి నచ్చదు. అదేంటి, ఎన్నో ఏళ్ళయింది నేను బాప్తిసం తీసుకున్నాను, బైబిల్ చదువుతున్నాను, బైబిల్ బోధిస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వస్తున్నాను, ఎన్నో చేస్తున్న. వాస్తవమే దేవుడు ఏమనట్లేదు. ఆయన అంటున్నాడు ఒకటే నిర్ధారణ, క్రొత్త ఆజ్ఞ. ఏంటో తెలుసా? వెలుగులో ఉన్నావంటే సహోదరుని నువ్వు ప్రేమిస్తావు. చీకటిలో ఉన్నవాడే సహోదరుని ద్వేషిస్తాడు. ఈరోజు మనం తోటి వారిని ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? మీ వెలుగు ప్రకాశమానం, ప్రేమ కలిగినదా, పగతో, కలహముతో, ఈర్ష్యతో, మత్సరముతో కలిగినదా? మీ వెలుగు ప్రకాశమానం, నీ ఇంటి వారి ఎదుట ప్రేమ తత్వము కలిగినదా? ఏ తత్వములో మనము వెలుగును ప్రకాశిస్తూ ఉన్నాం? మీ పరలోకపు తండ్రి మీ సత్క్రియలను చూచి మీ పరలోకపు తండ్రిని వారు మహిమపరచాలంటే మన సత్క్రియలు ఏంటి? ప్రేమ. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులు అంటే మొట్టమొదటి నిదర్శనం ఏంటో తెలుసా? వెలిగించబడ్డాము అంటే మన నుంచి ఇతరులు ఏం చూడాలంటే ప్రేమనే చూడాలి. చెప్పండి, ఏం చూడాలి? లోక సంబంధమైన ప్రేమ కాదు. నువ్వు పెట్టకపోయినా నీతో ప్రేమగా మాట్లాడుతాడు ఆ వ్యక్తి. నువ్వు పిలవకపోయినా అతనే పిలిచి పలకరిస్తాడు. ఎందుకంటే ఆయన కాదు, యేసును కలిగిన ఆ వెలుగు సంబంధి కాబట్టి. ఒకరు సహోదరుని ప్రేమిస్తే వాస్తవంగా వెలుగులో ఉన్నట్లే. నేను వెలుగు సంబంధిని చెప్పుకుంటున్నవాడు ద్వేషిస్తే అతడు చీకటిలో ఉన్నానని తెలియక ఎటు వెళుతున్నాడో ఆయనకే తెలియదు. తన నేత్రములు గుడ్డితనము కలుగ చేసింది అపవాది. ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఆయనకి పరలోకానికి వెళ్తాడో తెలియదు, నరకానికి వెళ్తాడో తెలియదు. ఎందుకని? ప్రేమ లేదు. వాక్యం చెప్తుంది, ఇంకా కాస్త ఘాటుగా, కఠినంగా, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే చచ్చిపోయిన వాడి కింద లెక్క బైబిల్ చెప్పేది. ఎవరిని? నేను ఇంత బోధ చేసి మిమ్మల్ని ఎవరినైనా ద్వేషించాననుకో, నేను ఇంకా చీకట్లో ఉన్నవాణ్ణి. ఇంత బోధ చేసి నేను ఎవరినైనా ప్రేమ లేదనుకో, మరణమందు నిలిచి ఉన్న వాడితో సమానం.
ఎందుకు ఈ మాటని పగటి వేళ జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగును ఆ దీప స్తంభం మీద పెట్టబడిన ఆ దీపం, ఆ స్తంభం మీద పెట్టబడిన నీ ఇంటి వారికి వెలుగునివ్వాలి అంటే క్రీస్తు అడుగు జాడలలో నడుస్తున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు నీ పట్ల చూపిన ప్రేమను, క్రీస్తు నా పట్ల చూపిన ప్రేమను, ఆ వెలుగు ప్రకాశమానమును మన ఇంటి వారు, మన వారు, ప్రజలందరూ కూడా మన ప్రేమను పొందుకొందురుగాక. ఆమేన్ చెబుదాం. ఏదైనా మనం తప్పిదం చేసిన వెంటనే యేసయ్యా నన్ను క్షమించు నాయనా అంటాం. యేసయ్య అంటాడు ఆయన ప్రేమతో మనల్ని క్షమిస్తాడు. అదే వాక్యం మనకు కూడా అప్లై చేయమంటుంది. మనము సహోదరుని ద్వేషించకూడదు, వెలుగులో ఉన్నాము అనుకుంటూ ప్రేమించాలి. మనం ప్రేమించాలి. అంతకు మించి వేరే మనకు అధికారం లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఇంకా మనం లోతుకు పోవాల్సిన పని లేదు. ఒక్క మాటతోనే చెప్పాడు పౌలు, అదే ఫిలిప్పీ పత్రికలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు ప్రేమించాడు, పరామర్శించాడు. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని తోసివేయలేదు. ఆయనకు వర్గ విచక్షణ లేదు, కులమత తారతమ్యము లేదు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పాడు. ప్రేమతత్వం కలిగిన వ్యక్తి నోట నా దగ్గరికి రండి అంటున్నాడా? ఎందుకు వచ్చారు నా దగ్గరికి అంటున్నాడా? చెప్పండి. నా దగ్గరికి రండి అంటున్నాడా? ఎందుకు వచ్చారు అంటున్నాడా? నా యొద్దకు రండి. దీంట్లో ప్రేమ కనపడట్లేదా? కనబడుతుందా లేదా? ప్రేమ కనబడుతుంది. నా యొద్దకు రండి అన్న మాటలోనే ప్రేమ కనబడుతుంది. అది కూడా ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? ప్రయాసపడి భారం, నీ గుండెల్లో ఒక భారం, నీ గుండెల్లో ఒక భారం, నీ గుండెల్లో ఒక దుఃఖం, ఒక వేదన, రోదన అయినా యేసయ్య అంటున్నాడు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ హృదయములో ఉన్న వేదన, రోదన, క్షోభ, చింత, బాధ, ప్రయాసపడి ప్రతి భారమును మోసుకొనుచున్న, దుఃఖముతో ఉన్న, కన్నీళ్లు పెట్టుకుంటున్న, సమాధానము లేని స్థితిలో ఉన్న, అసమాధానములో ఉన్న, మనస్సులో ఒక క్షోభను అనుభవిస్తున్న, మానసికంగా దిగజారిపోయి ఒంటరి జీవితమును పోలిన, అందరూ ఉన్న ఒంటరి జీవితమును పోలి మిగిలిన వారందరినీ కూడా ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా త్రోసివేశారేమో, మీరు నా దగ్గరికి రండి, మీ భారం నేను మోస్తాను. దాంట్లో ఏం కనబడుతుందంటే ప్రేమ. అదే వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. ఒకడు నేను వెలుగులో ఉన్నాను అంటే సహోదరుణ్ణి ప్రేమించాలి. అది నీ ఇంటి వారు కావచ్చు, సంఘం కావచ్చు, వెలుపటి వారు కావచ్చు, బంధువు కావచ్చు, దయాది కావచ్చు, రక్త సంబంధి కావచ్చు, నీ తోడబుట్టిన అన్న, అక్క, చెల్లి, అన్నదమ్ములు, ఏ రిలేషన్ అయినా కానీ సహోదరుణ్ణి ప్రేమించమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ స్పష్టంగా చెబుతూ ఉంది. అలాంటి వారు ఎవరట? వెలుగులో ఉన్నవారు. ప్రేమించే వాళ్ళు ఎవరట? ఒకవేళ ద్వేషిస్తే చీకటిలో ఉన్నవారు. ఈరోజున మనం ఎక్కడున్నాం? మన ద్వారా ఎంతమంది ప్రేమను పొందుకుంటున్నారు? నీ ప్రేమ కాదు, క్రీస్తు నీకు చూపిన ప్రేమను చూపి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిజమైన భక్తి బైబిల్ గ్రంథంలో ఏమిటో తెలుసా? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉంటుంది. చదవండి.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏమిటి అంటే దిక్కులేని పిల్లలను, దిక్కులేని వారిని, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా, ఈ లోక మాలిన్యము మనకు, నీకు, నాకు అంటకుండగా తన్ను తాను కాపాడుకొనుటయే పరలోకమందున్న దేవునికి ఇష్టమైన భక్తి. రెండు విషయాలు చెప్పాడు. నిజమైన భక్తి ఏంటంటే మాలిన్యం నా జీవితానికి అంటకూడదు, అయితే నా ద్వారా ప్రభు ప్రేమ దిక్కులేని పిల్లలకి దేవుని ప్రేమ ఎవరు చూపాలి? మనమే చూపాలి. చెప్పండి, ఎవరు చూపాలి? దేవుని ప్రేమ, దేవుని సంబంధి అయినటువంటి మనమే చూపాలి. విధవరాండ్లను పరామర్శించాలి. దిక్కులేని వారిని, తల్లి తండ్రిని కోల్పోయిన వారిని, విధవరాలైనటువంటి వారిని పరామర్శించడమే, వారి ఇబ్బందులలో వారిని ఆదుకోవటమే, వారికి సహకారులుగా ఉండటమే, వారిని ప్రోత్సాహపరచడమే, అది తండ్రి అయిన దేవునికి ఇష్టమైన భక్తి. ఇందులో ఏం కనబడుతుంది అంటే ప్రేమ కనబడుతుంది. అందుకే వాక్యం ఉంటుంది, మీ వెలుగు ప్రకాశింపనీయుడి, మీ వెలుగును వెలిగింపనీయుడి, నడుము కట్టుకోండి. బంగారు దీపస్తంభం పోలినటువంటి మనం ఒక పర్వతం మీద కట్టబడిన పట్టణం, అందరికీ ఆ పట్టణం కనబడుతుంది. దీపము కూడా స్తంభం మీద పెట్టబడాలి, నీ ఇంట్లో నుండి వారందరికీ వెలుగునిస్తుంది. హల్లెలూయా. నాతో నుండి నీ ఊరిలో, నీ గ్రామములో, నీ ఇంట్లో క్రీస్తు చేత వెలిగించబడిన దీపము, దీపస్తంభముగా నీవు, నేను, మన అందరము ఉందుముగాక. ఆ వెలుగు సహోదర ప్రేమను కలిగిన ఆ వెలుగును మన ద్వారా అనేకులు ఆదరించబడి ధైర్యపరచబడుదురుగాక. సహోదర ప్రేమ మనలో స్థిరముగా నిలవనీయుడి అని చెప్పిన లేఖనం మన జీవితములో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ చదువుకున్న మూలవాక్యం జకరియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి, మరియు 2 ఒలీవల చెట్లు దీపస్తంభానికి కుడి ప్రక్కన 1, ఎడమ ప్రక్కన 1. తలలు పైకెత్తుదాం. ఉదాహరణకి ఇదిగోండి, ఇదే దీపస్తంభం అనుకుందాం, ఈ మైక్ స్టాండ్ దీపస్తంభం అనుకుందాం. దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ దీపాలు ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నూనె కావాలి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ దీపస్తంభము మీద ఉన్న దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండటానికి ఇక నూనెను గూర్చిన సందేహం, ఇంకా ఎటువంటి ఇబ్బంది, ఇరుకు లేకుండా ఒలీవల చెట్లట ఇటుపక్క 1, ఇటుపక్క 1, ఎప్పుడు కూడా నిరంతరము ఈ దీపస్తంభం మీద దీపాలు వెలుగుతూ ఉండటానికి ఈ దీపస్తంభము పక్కనే ఒలీవ చెట్లు ఉన్నాయి. ఇక అయిపోతాదేమో అనే టెన్షను లేదు, ఇంకా మరలా ఎక్కడ తెచ్చుకోవాలనేటువంటి చింత లేదు. అంటే ఈ స్తంభము మీద ఉన్నటువంటి దీపం, ఆ వెలుగును పోలిన మన జీవితాలకు ప్రతినిత్యము వెలుగుతూ ఉండాలి, ఆరిపోకుండగా. అంటే నూనె ఖచ్చితముగా ఈ దీపాలు నిరంతరము
వెలగటానికి నూనె చాలా అవసరం. అయితే ఆ దీపస్తంభం మీద 7 దీపాలు వెలగటానికి ఆత్మదేవుడు ప్రతినిత్యము నూనెను కూర్చున్నటువంటి చింత ఏమాత్రము లేకుండా ఒలివ చెట్లు 2, ఒకటేమో కుడివైపు ఒకటేమో ఎడమవైపు సిద్ధముగా ఉన్నాయి. దీపానికి 7 గొట్టాలు ఉన్నాయి. ఈ ఒలివల చెట్లలో నుంచి నూనె ఆ దీపాలు ఆరిపోక మునిపే ఆ గొట్టాల నుంచి నూనె ఎలాగన వస్తా ఉంది. ఇంక ఎప్పుడు ఆరిపోయే ప్రసక్తే లేదు. ఎంత సంతోషకరమైన విషయం చూడండి. అయితే దేవుని వాక్యం అంటుంది, ఇలాగున నూనె ముందుగానే సిద్ధపరచినట్లుగా మన జీవితాలు నిత్యము వెలుగుతూ ఉండటానికి నూనె ఆ ఒలివల చెట్లను పోలినటువంటి ఆ చెట్ల ద్వారా కలిగే నూనె దీపము ఆరిపోకుండా ప్రతినిత్యము వెలగటానికి నూనెను మనము సిద్ధం చేసుకోవాలి. నోవహు జలప్రళయం వచ్చిన తర్వాత ఓడలోనికి వెళ్ళి తిరిగి ఓడ తలుపు దేవుడు తీసే వరకు ఆహారమును తన ఇంటి వారికి, ఓడలో ఉన్న వాటన్నిటికీ, పశువులకి, పక్షులకి ఆహారం ఏం చేశాడు? సిద్ధం చేసుకున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు 5, మొత్తము 10 మంది పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటానికి బయలుదేరారు. అయితే ఇక ఆలస్యం అవుతుందేమోనని కాస్త కునుకుపాటులో ఉన్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు అనే స్వరము వినిన వెంటనే బుద్ధి లేని కన్యకల దగ్గర దీపాలు ఆరిపోయాయి. దీపాలు వెలిగించబడటానికి నూనె లేదు. బుద్ధి గల కన్యకల దగ్గరికి వెళ్ళి అడిగితే, ఈ నూనె మాకే సరిపోతుంది కానీ మన ఇద్దరికి సరిపోదు, కాబట్టి మరెక్కడైనా మీ తిప్పలు మీరు పడండి. ఇప్పుడు ఈ పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే దివిచీలు ఆరిపోకూడదు. ఇప్పుడు ఏం లేదు, వీళ్ళ దగ్గర నూనె లేదు. వాక్యమును శ్రద్ధగా అర్థం చేసుకుందాం. జకర్యాకు కనబడిన దర్శనములో బంగారు దీపస్తంభము, దీపస్తంభానికి 7 దీపాలు, ప్రతి దీపానికి 7 గొట్టాలు, పక్కన ఒలివ చెట్లు, ఈ ఒలివల చెట్ల ద్వారా కలిగే నూనె గొట్టాల రూపములో దీపాలు ఆరిపోకుండా ఎప్పటికీ నిరంతరము వెలగటానికి ఈరోజు ఆత్మీయ జీవితం ప్రభువును పెళ్లి కుమారుణ్ణి చేరే వరకు వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలంటే నూనె అనబడే ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఖచ్చితముగా కావాలి. నూనె నీకు కావాలి, సిద్ధం చేసుకోవాలి. పెళ్లి కుమారుడు వచ్చాడు అనగానే వాళ్ళ దగ్గర ఏమైపోయింది? నూనె అయిపోయింది. ఎదుర్కోగలిగారా? ఎదుర్కోలేదు. వాళ్ళని అడిగితే పక్కన వాళ్ళు ఏమన్నారు? డబ్బులు ఇస్తారు కానీ నూనె ఇవ్వటానికి లేదు. అప్పుడు ఎందుకని? వారి దీపాలు ఆరిపోతాయి. వారి దీపాలు ఆరిపోతాయి. వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఒలివల చెట్ల ద్వారా నూనె, ఆ నూనె దైవ గ్రంథంలో దీపం వెలిగించటానికి వాడేవారు. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 27:20. దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసి ఇచ్చిన అచ్చము ఒలీవల నూనె తేనెవలనని అందుకే మరి ఇందాక చెప్పింది, మాంసం తక్కువ తినాలి. దేవల్ని ఇశ్రాయేలు ఆజ్ఞాపించును. తల్లు పైకెత్తండి. లేవికాండం 24:1-2 నోట్ చేసుకోండి. నిర్గమ 27:20 2 ఒకటే సందర్భం మాటలు. తల్లు పైకెత్తండి.
దీపం ప్రతినిత్యము వెలుగుతూ ఉండాలంటే ఇశ్రాయేలులకు ఏం తెమ్మని చెప్పాడు దేవుడు? ఒలీవల నూనెను మీరు ఎప్పుడు కూడా దీపం ఆరిపోకుండా ఏం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరికి చెప్పాడు దేవుడు? చదవండి. 27:20, లేవి 24:1-2 చదవండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు దీపము నిత్యము వెలిగించినట్లు దీపమునకు ఆ ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఆ ఒలీవల నూనె తేవలనని ఒలీవల నూనె తీసుకురావాలని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచున్నట్లు దీపము ప్రతినిత్యము వెలగాలంటే దీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. తీసుకురావాలని ఇశ్రాయేలులకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. వాస్తవమే. దీపం వెలగాలంటే ఏముండాలి? ఫోన్ ఎక్కువసేపు మాట్లాడాలంటే ఏముండాలి? ఛార్జింగ్ లేకపోతే బ్యాలెన్స్ ఉన్న ఉపయోగం. ఛార్జింగ్ లేకపోతే అంత విలువ. ఇప్పుడు మనకు కూడా ఏం కావాలా? ఛార్జింగ్ కావాలా? చెప్పండి. ఇశ్రాయేలులకి దేవుడు ఒక ఆత్మీయ అనుభవాన్ని కూర్చొనైనా ఆదరించడం పని నిలవన్నాం. ఏం చెప్పాడంటే దీపం ప్రతినిత్యము వెలుగుతూ ఉండాలంటే ఇశ్రాయేలులైన మీ బాధ్యత ఏంటో తెలుసా? మీరు నడుము కట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఒలీవల నూనె తీసుకురావాలి. ఈ దీపం స్తంభం మీద దీపాలు వెలుగుతూ ఉండటానికి కుడివైపు ఒక చెట్టు, ఎడమవైపు ఒక చెట్టు. గాలిపోతుందా? ఎంత చక్కని ఆత్మీయ అనుభవం చూడండి. బుద్ధిగల కనేకల దగ్గర నూనె పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే వరకు వారి దగ్గర నూనెను వారు సిద్ధపరుచుకున్నారు. బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె అయిపోయింది. వారి ఇరువురు కూడా ఎక్కడికి బయలుదేరారు? పెళ్లి కుమారుని కొరకు. ఈ రోజున మన వధువు సంఘం, పెళ్లి కుమార్తె సంఘం ఒకనాటికి పెళ్లి కుమారుడైన యేసును, మనవరుడైన యేసును ఎదుర్కోవాలంటే దీపస్తంభముగా, దీపముగా ఆకాశమందు వెలిగే జ్యోతి వలె పిలువబడుచున్న యేసు చెప్పినట్లుగా మీ లోకానికి వెలుగై ఉన్నారని చెప్పినట్లుగా ఈ వెలుగైన దీపం వెలుగుతూ ఉండాలి. ప్రకాశింపనివ్వాలంటే ఒలీవల నూనె అనబడేటువంటి నూనె అనబడే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతున్న ఆ నూనె ప్రతి నిత్యము కూడా మనం వెలగటానికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నూనె ఆ ఒలీవల ద్వారా తైలం మీకు అర్థం కావాలంటే ఆ తైలాభిషేకం, అభిషేక తైలం అని కూడా అంటారు. కాబట్టి నిత్యము మనం వెలగాలంటే నూనె అనబడే ఆత్మ అభిషేకం మనకు కావాలి. కొంచెం ముందుకెళ్దాం వాక్య భాగం. ఈ వచనాలను ఇలాగే పెట్టి మూలవాక్యములో చూస్తే జకర్యా ఆ గ్రంథములో కొన్ని వచనాలు ముందుకెళ్తే జెరుబ్బాబెలును గురించిన ప్రస్తావన దేవుడు మాట్లాడుతున్నాడు. సడన్గా జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. అక్కడ జెరుబ్బాబెలు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. తను పైకెత్తండి. జెరుబ్బాబెలు, ఒకవేళ నీవు బలహీనుడవు కావచ్చు, నీవు శక్తి లేని వాడవు కావచ్చు, శక్తి కలిగిన వాడవు కావచ్చు.
ఈ దీపము ప్రతినిత్యము వెలగాలంటే ఏ విధముగా నూనె అవసరమో, నీవు దేవుని మందిరాన్ని కట్టబడే విషయములో, దేవుని మందిరాన్ని కట్టే విషయములో నీవు పడుతున్న ప్రయాసలో నీ శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ చేతనే ఇవి జరుగుతాయి. ప్రభునామాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. జెరుబ్బాబెలు ఒక ప్రయాసతో కూడిన పరిచర్యలో ఉన్నాడు. చదువుకుందాం లేఖన భాగం ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేర్చు వచ్చిరి. ఆ కాలక్రమములోనే తల్లు పైకెత్తండి. దేవుని ఆత్మ అంటుంది, ఏమంటాడు తెలుసా? నీ శక్తి చేతనేనను కాక, బలము చేతనేను కాక, నా ఆత్మ చేత. ఏమంటుంది వాక్యం? నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు ఏమాత్రము దానవు, నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనుడు కేకలు వేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. అంటే ఈ రోజున దేవుని మందిరాన్ని కట్ట ప్రారంభించినటువంటి జెరుబ్బాబెలుకైనా, దేవుని మందిరంలో ఉన్నటువంటి మనకైనా మన శక్తి మన బలము చాలదు. అందుకే ఈ దీపము నిత్యము వెలిగించబడాలంటే నూనె ఏ విధముగా అవసరమో అలాగుననే మన శక్తి మన బలము చేత ఈ ఆత్మీయ జీవితాన్ని తుదముట్టించలేము, కానీ కడముట్టించలేము. కానీ నా ఆత్మ చేతని నీవు ముందుకు కొనసాగించబడదు. నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈరోజు మనకు ఆత్మ నడిపింపు కావాలి. నా ఆత్మ చేతనే అని జెరుబ్బాబెలుతో దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఈరోజు మన కార్యాలు మన శక్తి మన బలం చేత చేయాలి, చేసుకుపోవాలి అని చేస్తూ వెళుతుంటాం. ఎందుకో ఈ పగటి వేళ ఆరాధనలో వాక్యం ఉంటుంది, నీ శక్తి చేత మీ బలం చేత ఎంత చేయగలవు, ఎంత పరిగెత్తగలవు, ఎంత ప్రయాసపడతావు, ఏమి చేయలేవు. నా ఆత్మ చేతనే ఇవి సమస్తము జరుగును అని జెరుబ్బాబెలును ధైర్యపరిచిన దేవుడు ఈ పగటి వేళ ఆరాధనలో అంటున్నాడు, దేవుని ఆత్మ చేత ఆరాధనకు వచ్చిన మీ కార్యములన్నీ కూడా నిర్వర్తించబడునుగాక. దేవుని ఆత్మ చేత ఈ పరుగు పందెములో, ఈ విశ్వాసములో, ఈ భక్తి జీవితములో, ఈ రక్షణ భాగ్యమును పెళ్లి కుమారుడైన వరుడును చేరే వరకు బుద్ధిగల కన్యకలను పోలి ఆత్మ చేత ఆగమన దినమున ఆయనను ఎదుర్కొందుముగాక. ఆత్మ మనలను మేల్కొల్పు చేస్తుంది, మనం నిలబెడుతుంది. నూనె అంటే ఆత్మ దేవునికి సాదృశ్యం. దీపం వెలగటానికి నూనె అవసరం. అయితే ఈ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆయన ఆత్మ చేత మనము నడిపించబడాలి, వెలిగించబడాలి, నడిపించబడాలి. దేవుని వాక్యం చెప్తుంది పగటి వేళ. అందుకట ఆ దీప స్తంభము ప్రక్కన కుడివైపున ఒక ఒలివ చెట్టు, ఎడమ వైపున ఒక ఒలివ చెట్టు. ఎప్పుడు కూడా ఆరిపోకుండా దీపానికి 7 గొట్టాలు, ఈ చెట్లలో నుంచి కలిగేటువంటి నూనె ఆ గొట్టాల ఉన్న దీపాలు ఎప్పుడు వెలిగించబడుతూ ఉండటానికి ఈ పగటి వేళ ఆరాధనలో మన ఆత్మీయ దీపము ప్రభువును చేరే వరకు ఆత్మ దేవుడు వెలిగించి నడిపించునుగాక. ఆమేన్,
ఆ కింద వచనాల్లో ఒలీవల చెట్లను గురించి కూడా కాస్త మరొక మాట రాయబడింది. కింద వచనాలు 11, 12. స్తంభమునకు దీప స్తంభానికి ఇరు ప్రక్కల నుండి ఈ రెండు ఒలివ చెట్లు ఇరు ప్రక్కల నుండి ఈ రెండు ఒలీవల చెట్లు ఏమిటి అనియు ఏమిటనియు రెండు బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమరించు ఒలివ చెట్లకున్న రెండు కొమ్ములను ఏమిటివనియు నేను అతనిని అడగగా అతను నాతో ఇవేమిటివని నీకు తెలియదా నేను నా ఎలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడవచ్చు తైలము పోయి వారై ఉన్నారా నేను. అక్కడ ఫుట్ నోట్ లో ఏముందంటే అభిషేకము పొందినవారు. ప్రభు నామానికి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని సంఘములో మనమట సర్వలోకనాథుని ఎదుట నిలవబడటానికి అభిషేకము పొందిన సంఘముగా పిలువబడుదుముగాక. ఈ రోజున మనకు అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, తైలాభిషేకముతో అభిషేకించబడిన వారముగా మనం ఉండాలి. అభిషేకం పొందిన వారుగా ఉండాలి. ఒలివ చెట్లు అక్కడ ఒక మాటకు సాదృశ్యంగా దేవుడు బయలుపరిచాడు. ఇద్దరు, ఇది కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక అనుభవాన్ని చెప్పుకుంటూ పోయారు. దీని గురించి వివరణ మాట్లాడుకునే సమయం అయితే ఇక్కడ లేదు. వాస్తవానికి ఈ సందర్భంలో మనకు ఇద్దరు అని ప్రస్తావించారంటే 3వ అధ్యాయములో కనబడే ప్రధాన యాజకుడైన యెహోషువ, ఈ 4వ అధ్యాయములో కనబడే జెరుబ్బాబెలు, వీరిద్దరూ అని వ్రాయబడి ఉంటుంది. మరికొందరు ఇలాగున వ్యాఖ్యానం చేస్తారు. మరణమును రుచి చూడని ఏలియా, హానోకులు అని కూడా ప్రస్తావిస్తారు. కానీ ఈ మాటను కాస్త మనం ప్రక్కన పెడితే తైలాభిషేకం, అభిషేకము పొందిన వారుగా ఇక్కడ కనబడుతుంది. అంటే మనం అభిషేకము పొందిన వారముగా ఉండాలి. ఆమె చెబుదా. అభిషేకము పొందిన వారికి కలిగేటువంటి ఒక గొప్ప బలము, శక్తి, ఆధారము ఏమిటి అని బైబిల్ గ్రంథములో మనము కాస్త వాక్యాన్ని మనము చూడగలిగితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి కొన్ని మాటలు మనము చదువుకుంటే 20వ వచనము 27వ వచనం చదువుదాం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అయితే నోట్ చేసుకోవాలి, ఆయన వలన పొందిన అభిషేకం మీలో ఉంటుంది కాబట్టి ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమగు వరకు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన యందు నిలిచి ఉండుడి. అభిషేకము పొందినటువంటి వారు ఆయనలో నిలిచి ఉండేటువంటి ఆ యొక్క కృపను మనం పొందుకుంటాం. ఈరోజు దేవునిలో మనము నిలిచి ఉంటాం, స్థిరపడతాం, బలపడతాం, ఎదుగుతాం. ఎంతవరకు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొనటానికి అభిషేకము పొందినవారు. ఆ ఇద్దరట అభిషేకము పొందినవారు ఎక్కడ కనబడ్డారు? వారు సర్వలోకనాథుని ఎదుట నిలవబడిన వారు. ఒక రోజున ప్రభు రాకడలో మనం ఆయనను ఎదుర్కొనటానికి అభిషేకము పొందిన వారముగా స్థిరపడి
ఆయనలో నిలిచి ఉన్న వారముగా పిలువబడాలి. ఆయన ద్వారా మనము అభిషేకించబడిన వారం. ఆ అభిషేకం సత్యమే, అబద్ధం కాదు. ఈ రోజున ఒలీవల నూనె ద్వారా పొందిన ఆ తైలాభిషేకము, ఆ అభిషేకము పొందిన వారట దేవునిలో నిలిచి ఉంటాము. ఆమేన్ చెబుదాం. అందుకే ఈ సంఘములో మనందరినీ ఆత్మదేవుడు అభిషేకించునుగాక. ఆయనను ఎదుర్కొనేటువంటి అభిషేకములో మనం నిలిచి ఉందుముగాక. అభిషేకము లేదనుకోండి, దీపం ఏమవుతుంది? జెరుబ్బాబెలుతో దేవుడు ఏమంటున్నాడు? నీ శక్తి చేత, నీ బలము చేత కాక నా ఆత్మ చేత నీవు జరిగిస్తావు. ఈ రోజున మన శక్తి, మన బలము చాలదు, ఆత్మయే మనలను జీవింపచేయుచున్నది. ఎలాగూ ప్రార్థన చేయవలెనో యుక్తముగా మనకు తెలియపరుస్తున్నది. మనము బలహీనమై ఉండగా ఏలాగున ప్రార్థన చేయవలెనో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, అభిషేకము పొందినటువంటి వారికి ఒకరు బోధించవలసిన అవసరం లేదు. ఆత్మ దేవుడు వారికి సమస్తమును బోధిస్తాడు. ఏం చేస్తాడు ఆత్మదేవుడు? వారికి సమస్తమును. యోహాను సువార్త 14:26 ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచినది కాబట్టి ఎవడు మీకు బోధించవలసిన అక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే. దానిని పోలిన వాక్యం 14:26 ఉంది. యోహాను సువార్త. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఆయన బోధిస్తాడు, నడిపిస్తాడు. అన్నీ ఆయనే మన చేపట్టి నడిపిస్తాడు. భక్తి జీవితంలో అమ్మ, ఈ భక్తిని చేయలేనేమో, ఈ విశ్వాసం నేను కనపరచలేనేమో, నా ప్రాంతంలో నేను సాక్షిగా ఉండలేనేమో, నా ఇంట నా భక్తిని నేను ప్రభు ఎదుట కనపరచలేనేమో, అయితే దేవుని ఆత్మ మన చేపట్టి కడవరకు రాకడ వరకు ఆయన మనకు బోధించి నడిపించును. గట్టిగా ప్రభు నామానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. న్యాయాధిపతులు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూసుకొని ముగించుకుందాం. న్యాయాధిపతులు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ చెట్లు తమ కొరకు రాజుగా ఉండాలని మరికొన్ని చెట్లు అడుగుతా ఉన్నాయి. పై వచనం చదువుదాం. 8వ వచనం. యోతాములకు తెలియబడినప్పుడు అతడు పోయి యెరూషలేము కొండ గొప్పన నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను షెకెము జనులారా, మీరు నా మాట వినేట్ల దేవుని మాట విను. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను మనసు కలిగి, తమ మీద ఒకరిని రాజుగా అభిషేకించుకోవాలని మనస్సు కలిగి బయలుదేరి ఏ చెట్టు దగ్గరికి పోయాయి? ఇప్పుడు ఈ చెట్లు ఒలీవ చెట్టును అడుగుతూ ఉన్నాయి. నువ్వు మాకు రాజుగా ఉంటావా అడగగా ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటువటు ఊగుటకు నేను వచ్చేదనా అని అను. మరలా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాయి? అప్పుడు చెట్లు అంజూరపు చెట్టును కూడా అడిగాను, మాకు రాజుగా ఉంటావా? అంజూరపు చెట్టు కూడా అంటుంది, చెట్ల మీద నేను రాజుగా ఉండి ఇటువటు ఊగుటకు
ఆగుదునా నా మాధుర్యము నా ఫలములు నీయకుండా మానుకోవాలా అని వాటితో నేను అని వాటితో నేను అటు తర్వాత చాలు, మరలా చదువుకుందాం. ఏంటి సందర్భం అంటే ఒలీవల చెట్ల ప్రస్తావన ఇక్కడ ఉంది. చెప్పండి, ఏ చెట్లు? కొన్ని చెట్లే. కొన్ని చెట్ల దగ్గరికి పోయా అంట, మేము కూడా చెట్లమే, అందుకే మీ దగ్గరకు వచ్చాము, మాకు రాజుగా ఉంటారా అని మొట్టమొదట ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాయట. ఒలివ చెట్టు ఏమనింది? ఎట్లెట్లా, మీ మీద రాజుగా ఉండాలని మాకు ఆశ లేదు. అదేంటి, రాజుగా ఉండాలంటే ఎవరైనా చక్కగా ఉండొచ్చు కదా, మేమే అడుగుతున్నాం కదా, మేమే ఓటేస్తాం. ఒలివ చెట్టు అన్నది, మీ మీద రాజుగా ఉంటే రాజుగా ఉండాలని మేము అటు ఇటు ఊగటానికి మాకేం ఆశ లేదు. దేని ద్వారా దేవుడు మనుషులు సన్మానించబడి అభిషేకించబడి ఒక రాజుగా, ఒక ప్రవక్తగా, ఒక దైవచనునిగా దేవుడు ఏ నూనెను దేవాలయములకు తీసుకువస్తే సంతోషపడతాడో ఆ నూనెను దేవునికి, ఆ నూనె ద్వారా అభిషేకించబడటానికి, సన్మానించబడటానికి, మేము ఇతరుల కొరకు సన్మానించబడటానికి మేము ఉపయోగపడతాం. కానీ మేము సన్మానం పొందుకోవటానికి మాకు ఆశ లేదు. దేవుడు మనుషులు దేని చేత సన్మానించబడతారో దానికి మేము ఉపయోగపడతాం. అదే మనం ఏమంటాం? మన పిలుపు అంతా మర్చిపోతాం, మన భక్తి అంతా పక్కన పెట్టేస్తాం. ఏం చేస్తాం? రాజుగా ఉండాలంటే ఎంత ఆశ ఎవరికైనా చెప్పండి. కానీ ఒలివ చెట్టు ఏమంటున్నాయి? మాకు ఆశ లేదు. మా ద్వారా వచ్చే నూనె ద్వారా, మా ద్వారా కలిగే నూనె ద్వారా ఒకవైపు మనుషులు, దేవుడు సంతోషించటానికే మేము. అంటే ఈ ఒలీవల చెట్లు దేవునిని, మనుషులను సన్మానించడానికి, సంతోషింపచేయటానికి నడుము కట్టుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. ఈ రోజున ఒలీవ చెట్ల స్థానంలో మన భక్తి జీవితాన్ని కాసేపు పరిశీలన కంపేర్ చేసుకోగలిగితే, పోల్చి చూడగలిగితే మనము దేన్ని సంతోష పెట్టడానికి ఇష్టపడతాం? ఎంతసేపు మనమే, మన ఇంటి వారమే, నా భార్య పిల్లలే, మా అమ్మ నాన్నే, మా అక్క చెల్లెళ్ళే, నా అన్నదమ్ములే, ఇంకా బయటలో ఎవరికి కూడా మనము సంతోషాన్ని పంచిపెట్టే ఇష్టపడాలి. ఒలివల చెట్లు ఏమంటున్నాయి? మా ద్వారా మనుష్యులు దేవుడు సంతోషపడటానికి మేము పిలవబడుతాం, ఉంటాము. రాజుగా ఉండటానికి మాకు ఇష్టం లేదు. అంజూరపు చెట్టు కూడా మా ఫలము ఏదైనా ఫలముగానే ఉండాలి, కానీ రాజులుగా మేము ఉండటానికి కోరుకు. తర్వాత మూడో ముండ్ల చెట్ల దగ్గరికి వెళ్ళాయి. చదవండి ఆ మాట. ఈ చెట్లు అటు తరువాత ద్రాక్షవల్ని అడగగా దేవుని మానవుని సంతోషపెట్టిన ద్రాక్షరసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదాన్ని వాటికనేను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏడుమని ముండ్ల పొద యుద్ధ మనవి చేయగా మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిని ఎడల. అవునా? నిజంగానే రాజుగా పెట్టాలనుకుంటున్నారా? అయితే రండి, నా నీడను ఆశ్రయించుడి, నా నీడను ఆశ్రయించండి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయని చెట్లతో చెప్పాను. లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ముళ్ళ పొదల చెట్లు ఏమంటున్నాయి? ఒలివ చెట్లు ఏమన్నాయి? అంజురపు చెట్లు ఏమన్నాయి? ద్రాక్ష చెట్లు ఏమన్నాయి? ముళ్ళ చెట్లు ఏమంటున్నాయి? నిజంగా మమ్మల్ని రాజుగా పెట్టుకోవాలనుకుంటున్నారా? అట్లయితే రండి, మాట తప్పారు, కాల్ చేస్తామంటున్నారు. ఏమంటున్నారు అంటే వచ్చి అడిగింది, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వ్యవహారము చూడండి. అంటే కొందరి స్వభావం కూడా ఎలా ఉంటుందంటే
దేవుని దీవెన మన నోటి కాడికి, మన కడుపు దగ్గరికి, మన ఇంటి గడప దగ్గరికి వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? కాలదనుకుంటాం. ఎలా? దుడుకు స్వభావం, తొందరపాటుతనము, దుడుకు స్వభావం, మాట్లాడలేని తత్వము, సరిగా అర్థం చేసుకోలేని స్వభావం. మమ్మల్ని రాజుగా చేయాలనుకుంటున్నారా? అయితే చేయండి, జాగ్రత్త, వద్దంటే మా నోట గుండా అగ్ని వస్తుంది, కాల్చేస్తాను. అప్పుడే ముండ్ల స్వభావం బయట పెట్టేసే చూడండి. చెట్లు ఏ స్వభావం? ఇవి ముండ్లు పుచ్చేది. ఏం చేస్తాయి ముండ్లు చెప్పండి? పుచ్చుతాయి. ఒలివుల చెట్లు ఏమన్నాయి? ద్రాక్ష చెట్లు ఏమన్నాయి? అంశులపు చెట్లు ఏమన్నాయి? మా ద్వారా కలిగే ఫలం, మా ద్వారా వచ్చే నూనె, మా ద్వారా కలిగే జ్యూసు ఏదైనా దేవునికి, మనుషులకు ఉపయోగపడటానికే మా జీవితాలన్నీ కూడా. ఈ రోజున దేవుని సంఘముగా, ఒక విశ్వాసిగా పిలువబడుతున్నా, ఒక సేవకుడిగా నేను ఉన్నా, మీరైనా మీ కుటుంబాలైనా మన శేష జీవితాలన్నీ యేసు నామమునకే సంతోషము కలిగించే వారముగా ఉండునుగాక. ఆమేన్. అంతేకాని ఇక వేరే 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 ఆధిపత్యాలకు, అధ్యక్ష పదవులకి, రాజుగా, మంత్రిగా ఉండటానికి మాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటున్నాయి. ఈరోజున మనం ఎలా ఉండాలి అంటే, ఆ ఒలివల చెట్లను స్థానములో మనం పోల్చుకుంటే దేవునిని, మనుష్యులను సన్మానించే, ఘనపరిచే, సంతోషపెట్టే మా ఫలం దేవుడికి, మనుషులకు పొందాలి, కానీ రాజుగా ఉండటానికి మాకు ఇష్టం లేదు. ఈ పగటి వేళ ఆరాధనలో మనం వెలిగించబడిన దీపాలను అని ప్రభువు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన వెలుగులో ఉన్నామంటే నిర్ధారించబడాలి. సహోదర ప్రేమ మనలో నుంచి దేవుని ప్రేమ రావాలి. ఈ దీపం నిత్యము వెలిగించబడాలంటే నూనె అవసరమైనట్లుగా ఆత్మ దేవుని నడిపింపులో మనం ఉండాలి. దేవునిని, మనుష్యులను సంతోషపెట్టే ఒక ఆధ్యాత్మిక జీవితములో మనము ప్రయాణము చేయాలి. స్వార్థము లేకుండా ఒలివుల చెట్లు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు మాట్లాడుతున్నాయి. స్వార్థము లేదు, మా కొరకు మేము బ్రతకాలన్నట్లేదు. ఇతరుల క్షేమం కొరకు, దేవుని కొరకు, దేవుడు చేసిన మనుషుల కొరకు మేము త్యాగం అంటున్నారు. ఈరోజు మనం ఎవరికి ఉపయోగం? మన జీవితం, మన శేష జీవితం ఎవరికి సంతోషం? దేవునికి, మనుషులకు ఉపయోగకరంగా అభిషేకించబడిన వారముగా ఉందుముగాక. మోకరించండి, కథలు వేయండి, ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము దయచేసి మోకరించి కథలు వద్దాం. హల్లెలూయా, స్తోత్రం, శత్రువులా ఎదుట నీవు నా భోజనము